రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఏడుస్తున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ సర్కారుకు ముందు చూపు లేదన్నారు. గత ప్రభుత్వం మీద విమర్శలాపి బాధితులను ఆదుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని తెలిపారు. వాతావరణ శాఖ చెప్పిన తుఫాను భీకరంగా వస్తుందని ప్రభావం ఉంటుందని తెలియజెప్పిన మొదటి 2 రోజులు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కదలరు. గత ప్రభుత్వాన్ని కేసీఆర్ని తిట్టడానికే ఆ 3వ రోజు వాళ్ళు వాడుకుంటారు. ఏంది మీ సంస్కారం? ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు. ఎంత దుష్ట సాంప్రదాయం ఇది. నీ రాజకీయాలు ఉంటే, నీ విమర్శలు ఉంటే, ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని మీరు ఏం గొప్ప చేసిండ్రు, గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, వాళ్ళు జరిగితే అది ఎత్తి చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఇగో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి. ఈ చెప్పనికే చేతగాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు. సమయానికి రాలేదని డ్రామాలా ఇవి? మిమ్మల్ని పాలన చేయమని, సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి నువ్వే కావాలనా? ఏటికా ఏడుపులు? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు. ఏడుపులు హాహాకారాలతో పాటు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదనను వింటే, అది చూస్తే, వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించమది. కానీ వాళ్ళ ఆక్రందనలోకి వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు వరద బాధిత బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఒకసారి అర్థమవుతుంది. మీకు ముందు చూపు లేదు. ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢ చిత్తం లేదు. ముందు చూపు ఉంటే ముందు పోయి ఉరుకులాడుకుంటా పోయి తర్వాత ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు. ఎవరైనా పరిస్థితిని చూసి బేరీజు వేసి ఈ నష్టం ఉంది మీరు రాండి అని విన్నవిస్తారు. ఈ నుంచి కదలకుండానే ప్రధానమంత్రి గారు రావాలని కోరుతారు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. ఆహాకారాలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా ఎవడు కాపాడే రాతుడు లేడని చెప్పి ప్రజలు స్థైర్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పాపం పరాయి రాష్ట్రం నుంచి బతుకు తెరువుకు వచ్చినటువంటి జేసీబీ ఆపరేటర్ సుబాన్ ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని తెలంగాణలో బతకనికి వచ్చినటువంటి ఒక రోజువారీ కూలి ధైర్యం చేసి పోతే నేను ఒకటి పోతా, వస్తే 10 మందితో తిరిగి వస్తామని ధైర్యం చేసి ఇలా నిజమైనటువంటి హీరోగా నిలబడ్డాడు. 3 మంత్రులు జీరోలైనారు. మీకే టీం వర్క్ లేకపోతే మీరు అధికార యంత్రాంగానికి ఏం దిశానిర్దేశం చేస్తారు? అధికారాన్ని పెట్టుకొని విపక్ష నేతల్ని తిట్టడానికి అధికారుల సమావేశం పెట్టుకునేది మీరు ఏం సంకేతం ఇస్తారు? మీరు ప్రజలకు నష్టం జరిగినాక మీరు హెలికాప్టర్లు వెతుకుంటారా? ఇదేనా మీకున్న ముందు చూపు? ఇది మీ అసమర్థతకు తార్కాణం కాదా? ప్రభుత్వంగా మీరేం చేయాలో నాకు అది చేయమంటే కేసీఆర్ లేడు కనిపిస్తుంది. కేసీఆర్ వ్యక్తిగా కనిపించాడు. కేసీఆర్ ఒక వ్యవస్థగా కనిపిస్తాడు తెలంగాణ సమాజంలో. అది మీకు తెలియదు, అర్థం కాదు. ఇలా లక్షల మంది కేసీఆర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక వ్యక్తి కాదు కేసీఆర్. ఎంతసేపు ఒక వ్యక్తిగా టార్గెట్ చేసి మాట్లాడి ఏదో చిన్నగా చేసేటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేస్తే నీ చిన్న బుద్ధి బయటపడుతుంది తప్ప హుందాతనం కాదు అది. ప్రజలకు ఏం జరిగింది, ఏం జరగాలి, ఎక్కడ ప్రజలకు కనిపించేది కేసీఆర్ వాళ్ళు జరిగిన మేల్లో కనిపిస్తాడు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ ఉంటాడు. నువ్వు ఏది తీసుకుంటే దాంట్లో కేసీఆర్ ఉంటాడు. ఒక విత్తనంలో కేసీఆర్ ఉంటాడు, ఒక పంటలో కేసీఆర్ ఉంటాడు, ఒక నీళ్ళలో కేసీఆర్ ఉంటాడు, ఒక మంచినీళ్ళలో కేసీఆర్ ఉంటాడు. ఈ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 స్థానానికి ఎదిగినటువంటి ఆ పునాదులలో కేసీఆర్ కనిపిస్తాడు, ఆ అభివృద్ధిలో కేసీఆర్ కనిపిస్తాడు.